బిగ్ బాస్ హౌస్‌లో ఈ వీకెండ్ ఇమాన్యుయల్ వాళ్ళ బ్రదరు ముక్కు అవినాష్ అయితే బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి సందడి చేశారు. ముఖ్యంగా బిగ్ బాస్ మీదకొచ్చిన అవినాష్, తనుజ్ గురించి అలాగే ఇమాన్యుయల్ గురించి ఏం చెప్పాడనేది ఈ వీడియోలో మనం చూసేద్దాము. ముందుగా అవినాష్ ఇమాన్యుయల్‌తో మాట్లాడుతూ, "ఇమాన్యుయల్ నీ గేమ్ అయితే చాలా బావుందిరా. ఏదేమైనప్పటికీ కూడా ఒక కమెడియన్ ఏదైనా చేయగలడు అంటూ నువ్వు నిరూపించావబ్బా! మొత్తానికి నువ్వు టాస్క్‌లు ఆడే విధానం అయితే హౌస్‌లో నెక్స్ట్ లెవెలే. కామెడీ చేసే ఎంటర్‌టైన్‌మెంట్ 100కి 100% ఎఫెక్ట్ పెట్టి, ప్రాణం పెట్టి మరి ఆడుతున్నావు. సో, నువ్వు కప్పు తీసుకొనొస్తావు యాజ్ ఏ కమెడియన్‌గా నేను కూడా అనుకుంటున్నానంటూ అవినాష్ అయితే మంచి బూస్టప్ ఇచ్చాడు ఇమ్మాన్యుయల్‌కి. అయితే ఇమ్మాన్యుయల్ నువ్వెవరిని నా అనుకుంటున్నావో వాళ్ళ కోసం స్టాండ్ తీసుకో. అంతేగాని అసలు నువ్వు ఎవరి కోసం కూడా బ్యాక్ పిచ్చింగ్ చేయొద్దు అంటూ ఇమ్మాన్యుయల్‌కి స్ట్రెయిట్‌గా హింట్ ఇచ్చాడనే చెప్పాలి. నువ్వు సేఫ్ గేమ్ కూడా ఆడొద్దు అంటూ అంటే ఇమ్మాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడంటూ అనిపించింది. కాబట్టి అవినాష్‌కి అలాగే ఆడియన్స్ కూడా అనుకుంటున్నారని అలా చేయొద్దు అంటూ హింట్ ఇచ్చాడు ఇమ్మాన్యుయల్‌కి. దీంతో తప్పకుండా అవినాష్ చెప్పుకొచ్చాడు. సో, అలాగే మరి వీకెండ్‌లో నాగార్జున గారైతే తనుజ గేమ్ ఎలా ఆడుతుంది అవినాష్ అంటే, తనుజ కోసం నేనేం చెప్పలేను సార్. ఆ అమ్మాయిని చూసినంత సేపు కూడా పక్కన మా ఆవిడని పట్టించుకోకుండా ఉంటే ఎందుకనంటే అంత అందంగా ఉంది సార్ అంటే, తనుజ ఏడ్సావులే అని చెప్పి అంటే అది ఏమైనా తనుజ నిజంగా గేమ్ అయినా చాలా బాగా ఆడుతున్నావు. సో, ప్రతిసారి నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, నాకెవరు సపోర్ట్ చేయట్లేదు అంటూ ఫీల్ అవుతున్నా కదా! నీకు ఇమాన్యుయల్ సపోర్ట్ చేయలేదా? మీ నాన్న భరణి సపోర్ట్ చేయలేదా? అలాగే హౌస్‌లో ఉన్న పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయలేదా? అందరూ సపోర్ట్ చేస్తున్నారు కదా! అంటే ఏ విధంగా సపోర్ట్ చేశారంటే తనుజ అడిగితే, నాన్నగా భరణి, ఒక బాయ్ ఫ్రెండ్‌గా ఇమాన్యుయల్, అలాగే ఇంకొక ఫ్రెండ్‌గా కళ్యాణు ఈళ్ళందరూ చేస్తూనే ఉన్నారు కదా! అంటూ అన్నాడు తనుజ మీద. ఏదేమైనా తనుజ యూ ఆర్ ద బెస్ట్ కంటెస్టెంట్ అంటూ ఆకాశానికి ఎత్తేసాడు. సో, ఫైనల్‌గా టాప్ 5లో ఎవరుంటారంటూ నాగార్జున గారు అవినాష్‌ని పెట్టమంటే, ముందుగా ఇమాన్యుయల్‌ని ఫస్ట్ ప్లేస్‌లో, సెకండ్ ప్లేస్‌లో తనుజని, అలాగే థర్డ్ ప్లేస్‌లో డిమాండ్‌ని, ఫోర్త్ ప్లేస్‌లో కళ్యాణ్‌ని, ఫిఫ్త్ ప్లేస్‌లో భరణిని పెట్టాడు అవినాష్. సో, ఫైనల్‌గా మరి బిగ్ బాస్ స్టేజ్ మీదకొచ్చిన అవినాష్, తనుజ కోసం అలాగే ఇమాన్యుయల్ కోసం మాట్లాడిన మాటలు కరెక్టా కాదనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హావ్ ఎ నైస్ డే.